ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చి ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ను ఎక్కువసార్లు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించిన కేంద్ర హోంశాఖ ఆయనకు ఆధారాలు ఇచ్చింది. ఇక రేపు బండి సంజయ్ సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులను టార్గెట్గా చేసుకొని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ అయితే మాత్రం జాతీయ అంశంగానే చూస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఒక కేంద్ర హోంమంత్రి అంటే ఆ కేంద్ర సహాయ మంత్రి స్థాయిలో బండి సంజయ్ రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు అయిన తర్వాత అతని స్టేట్మెంటు సిట్ అధికారులు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధుల యొక్క ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి. ఆ ఆధారాలతోటే సిట్ బృందం వారి యొక్క వాంగ్మూలాలు నమోదు చేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయబోతున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి విచారణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి కూడా చాలామంది అధికారులు హైదరాబాద్కు చేరుకున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రేపు విచారణకు సంబంధించి కూడా బండి సంజయ్తో చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు 10 గంటలకు బంజారా హిల్స్లోని తన నివాసం నుండి నేరుగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి 10:30 చేరుకుంటారు. 10:30 నుంచి 11 గంటల వరకు కూడా హనుమాన్ దేవాలయంలో దర్శనం అనంతరం 11:30 నేరుగా దిల్కుషా గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. 12 గంటలకు సిట్ అధికారులు బండి సంజయ్ను సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు బండి సంజయ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా సిట్కు అందజేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 2023లో ఎన్నికల సమయంలో బండి సంజయ్ది ఫోన్ ట్యాప్ అయినట్లు ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎక్కువ సార్లు బండి సంజయ్ది ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా గుర్తించింది. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఆధారాలు బండి సంజయ్కి అందించినట్టు మనకు సమాచారం అందుతుంది. రేపు ఉదయం జరగబోయేటువంటి విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్లు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ యొక్క విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. బండి సంజయ్ ఈ అంశానికి సంబంధించి రేపు ఆధారాలతో పాటు తను సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి 12 గంటలకు విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.